బ్రేకింగ్ చూస్తున్నాం. కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ పేలి ఓ మహిళ మృతి చెందింది. ఎర్రగుంట్ల మండలం పొట్లదుర్తిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూటీకి ఛార్జింగ్ అవుతుండగా పేలుడు సంభవించింది. దీంతో పక్కనే నిద్రిస్తున్న మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మృతురాలిని వెంకటలక్ష్మిగా గుర్తించారు. కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ పేలి ఓ మహిళ మృతి చెందింది. ఎర్రగుంట్ల మండలం పొట్లదుర్తిలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఘటనకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే ఎలక్ట్రికల్ వాహనాలు గత కొంతకాలంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుందో ప్రస్తుతం అటువంటి ఘటన కూడా కడప జిల్లాలో చోటు చేసుకుంది. నిన్న రాత్రి కూడా ఎలక్ట్రిక్ వాహనాన్ని కూడా ఛార్జింగ్ పెట్టి నిద్రిస్తున్నటువంటి ఆ కుటుంబం ఆ ఇంట్లో కూడా మొత్తం భారీ పేలుడుతో కూడా ఆ స్కూటర్ కూడా అగ్నికి ఆహుతైంది. పక్కనే నిద్రిస్తున్నటువంటి వెంకటలక్ష్మ అనే 62 సంవత్సరాల వృద్ధురాలు కూడా అగ్నికి పూర్తిగా కాలిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదం శాతం దాదాపు గ్రామస్తులు వెంటనే సహాయ చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఈ బైక్ దగ్ధంలో దాదాపు పూర్తిగా కాలింగ్ గాయాలతోనే ప్రస్తుతం ఆ మృతి చెందినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం పోలీసులు కూడా ఈ నమోదైనటువంటి ఈ ఘటన మీద కూడా పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదైతే మృతురాలి చనిపోయిన వెంటనే కూడా పొద్దుటూరు ప్రభుత్వ హాస్పిటల్లో ప్రస్తుతం మృతురాలికి కూడా పోస్ట్ మార్టం నిమిత్తం కూడా హాస్పిటల్కి తరలించినట్టు తెలుస్తుంది. శ్రీనివాస్, అంటే ఇది ఏమైనా షార్ట్ సర్క్యూట్ వల్ల సంభవించిందా, లేదంటే బైక్ ఛార్జింగ్ పెట్టడం వల్ల ఓవర్ ఛార్జింగ్ వల్ల బ్యాటరీ పేలి ఘటన సంభవించిందా? ఏమైనా ప్రాథమిక సమాచారం అందుతుందా? అప్డేట్స్ ఏంటి? అంటే మామూలుగా ఆ ఇంట్లో కూడా ఉన్నటువంటి పరిస్థితులలో నిత్యం నైట్ టైం ఛార్జింగ్ పెట్టి డే టైం మొత్తం కూడా వాడే తెలుస్తున్నట్టు ఉంది. ఈ క్రమంలో కూడా దాదాపు నైట్ ఛార్జింగ్ పెట్టిన ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని కూడా దాదాపు 4 నుంచి 4:30 మధ్య సమయంలో కూడా తెల్లవారుజామున భారీ పేలుడుతో ఈ వాహనం కూడా అగ్నికి ఆహుతైందని చెప్పవచ్చు. అయితే ఒక రకంగా కొన్ని పరిస్థితులలో కూడా షార్ట్ సర్క్యూట్ వల్ల కావచ్చు, లేదంటే కినా పవర్ ఏదైతే అప్ అండ్ డౌన్ అవుతుందో ఆ క్రమంలో కూడా ఈ బ్యాటరీ కూడా ఒకసారిగా భారీ పేలుడుతో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రస్తుతం గ్రామస్తులు కూడా ఒక అంచనాకు వస్తున్నారు. ఏంటంటే నిత్యం కూడా ఈ నైట్ టైమ్ ఇదే ఇంట్లో కూడా ఈ వాహనాన్ని కూడా ఛార్జింగ్ పెడతా వస్తున్నారని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. అయితే నిన్న కూడా ఇదే క్రమంలో కూడా ప్రస్తుతం నైట్ ఛార్జింగ్ పెట్టి దాదాపు నిద్రిస్తున్న ఆ కుటుంబంలో కూడా దాదాపు వృద్ధురాలు కూడా పక్కనే ఉన్నటువంటి సోఫాలో నిద్రిస్తూ ఉంది. వెంకటలక్ష్మ అనే 62 సంవత్సరాల వయసు గల వృద్ధురాలు ఒక్కసారిగా ఏదైతే బ్యాటరీ ఒకసారిగా పేలుడు సంభవించిందో ఒకసారిగా చుట్టుపక్కల కూడా ఈ అగ్ని కూడా అంటుకున్నట్టు తెలుస్తుంది. పక్కనే నిద్రిస్తున్న వెంకటలక్ష్మకు కూడా బట్టలకు కూడా ఈ అగ్ని అంటుకోవడంతో నిపురవలు అంటుకోవడంతో పూర్తిగా కూడా అగ్నికి ఆహుతని చెప్పవచ్చు. ప్రస్తుతం పోలీసులు కూడా ఇంట్రాగేషన్ చేస్తున్నారు. ఏ విధంగా జరిగింది, ఒకవేళ బ్యాటరీ లోపమా లేదంటే పవర్ ఏదన్నా ఆ సమయంలో వచ్చి అప్ అండ్ డౌన్ ఏమన్నా జరిగిందా, లేదంటే షార్ట్ సర్క్యూట్ అనేది కూడా పలు కోణాల్లో కూడా ప్రస్తుతం పోలీసులు కూడా విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.